హాయ్ హలో నమస్తే. నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం 1948 నుంచి 2014 వరకు జరిగిన అనేక ఉద్యమాలను బేస్ చేసుకుని వాడు సిలబస్లో అయితే ఈ టైటిల్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం అనే సబ్జెక్టుకి తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2లో దాదాపుగా 150 మార్కులు, ఎస్ఐ లాంటి ఎగ్జామ్లో ఒక 30 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం అనే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి వాడి సిలబస్లో దీనిని 3 అంశాలుగా డివైడ్ చేశాడు. ఒకటి తెలంగాణ భావన దశ అని, ఇంకొకటి వచ్చేసి సమీకరణ దశ అని, ఇంకొకటి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగాని వీడి సిలబస్లో 3 అంశాలు డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ భావన దశ అనేది 1948 నుంచి 1970 వరకు జరిగిన అనేక ఉద్యమాలను, గతంలో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా ఈ 1948 జరిగిన అంశాలను కూడా ఇక్కడనే వాడు సిలబస్లో పొందుపరిచాడు. అదేవిధంగా సమీకరణ దశలో 1971 నుంచి 1990 వరకు జరిగిన అనేక ఉద్యమాలను ఇక్కడ సిలబస్లో పొందుపరిచాడు. లాస్ట్ అంశం అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అనే అంశంలో 1991 నుంచి 2014 వరకు జరిగిన అనేక ఉద్యమాలను, ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమ అంశాలను ఇక్కడనే పొందుపరచడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి నక్సల్ బరి మూవ్మెంట్కి సంబంధించిన అంశాలు సమీకరణ దశలో భాగంగా చెప్పబడే అంశాలు. రీసెంట్ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఇక్కడ నుండి 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయి మెయిన్స్లో. అదేవిధంగా రీసెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇక్కడ 10 నుండి 11 ప్రశ్నలు, గతంలో కూడా గ్రూప్ 2లో 10 నుండి 11 ప్రశ్నలు రావడం జరిగింది. రీసెంట్ జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో నక్సల్ బరి మూవ్మెంట్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే ఇక్కడ నుంచి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయారు. ప్రధాన కారణం ఏమిటంటే ఈ అంశం పైన చాలామందికి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఒకటి, ఎలా ఈ ఉద్యమం ప్రారంభమైంది, దానికి గల పరిధి గల చాలా చారిత్రక నేపథ్యం తెలిసి ఉండాలి ప్రజెంట్. ఇలాంటి అంశాలపైన అభ్యర్థులకు అవగాహన లేకపోవడం ఒకటి. ఎవరైతే తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి క్లాసెస్ చెప్తున్నారో వారికి ఒక పరిపూర్ణమైనటువంటి సమాచారం దీనిపైన లేకపోవడం వల్ల, ఈ అభ్యర్థులకు చెప్పే అంశాలపైన పరిపూర్ణ లేకపోవడం వల్ల ఇలాంటి అంశాలు జరిగాయని చెప్పుకోవచ్చును. మరి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ముఖ్యంగా నక్సల్ బరి మూవ్మెంట్కి సంబంధించిన అంశాలు ఎందుకు పెట్టాడు, అదేవిధంగా దీనికి సంబంధించి సిలబస్లు ఏమి ఇచ్చాడు, ఈ యొక్క అంశాలు పెట్టడానికి గల ప్రధాన కారణాలు ఫస్ట్ అభ్యర్థికి తెలవాలి. తెలిసిన తర్వాత మనము ముఖ్యంగా ఈ యొక్క సిలబస్లకు డెప్త్గా వెళ్దాం. ఏది నక్సలైట్ మూవ్మెంటు ప్రారంభం కావడానికి కారణాలు ఏమిటి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఈ ఉద్యమాన్ని ఎవరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమం జరిగింది, ముఖ్యంగా చారు మజుందర్ అనుసరించిన విధానాలకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరు, ఈ యొక్క అనుకూలంగా ఇతని విధానాలకు లేని వాళ్ళు ఎవరు, ముఖ్యంగా కొండపల్లి సీతారామయ్య అదేవిధంగా కేజీ సత్యమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు ఏమిటి, అదేవిధంగా చంద్రపుల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ నిర్మాణ ఉద్యమాలు ఏమిటి, అదేవిధంగా తరిమిల నాగిరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు ఏమిటి మనం చూస్తాం. ఇది చూసిన తర్వాత ముఖ్యంగా విద్యార్థి విప్లవ సంఘాలు ఏమిటి, అదేవిధంగా విద్యార్థి విప్లవ సంఘాలతో పాటుగా విప్లవ సాహిత్యం ఏమన్నా, ప్రజా సంఘాలు ఏమైనా ఏర్పడ్డాయా, వాటి ఆధ్వర్యంలో కొనసాగిన ఉద్యమాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా రైతు కూలీ సంఘాల ఉద్యమాలు ఏమిటి, ముఖ్యంగా జగిత్యాల సిరిసిల్లాలో భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమాలు ఎందుకు వచ్చాయి, ఆ తర్వాత ఇక్కడ సిలబస్లో మరొక అంశం పేర్కొన్నాడంటే ఆదివాసులకు సంబంధించి ప్రత్యేక చట్టాలు తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి కూడా అభ్యర్థికి తెలవాలి. ఫస్ట్ సిలబస్లో ఏమి ఇచ్చాడు ఒకసారి చూసిన తర్వాత మనము ఈ యొక్క అంశాలు పెట్టడం గల కారణాలు ఏది చూసిన తర్వాత డెప్త్గా సబ్జెక్టులకు వెళ్ళిపోతాం. మనకు ఫస్ట్ గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి సిలబస్లో ఏమి ఇచ్చాడంటే మనకు నక్సలైట్ ఉద్యమం, ఆ ఉద్యమానికి గల కారణాలు ఏమిటి, అదేవిధంగా ఆ యొక్క ఉద్యమం ఆవిర్భావం ఎలా జరిగింది, ఆ ఉద్యమం యొక్క వ్యాప్తి ఎలా జరిగింది, అంతేకాకుండా నక్సల్ బరి మూవ్మెంట్కి సంబంధించిన ఉద్యమ ఫలితాలు లేదా పర్యవసనాలు ఏమిటి, ఉత్తర తెలంగాణలో రైతు కూలీ సంఘాల పాత్ర ఏమిటి, అదేవిధంగా ఈ రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల సిరిసిల్లాలో ముఖ్యంగా భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమాలు జరిగాయి, ఎందుకు జరిగాయి, అదేవిధంగా ఆదివాసులకు సంబంధించి ప్రత్యేక చట్టాలు తీసుకురావడానికి గల కారణాలు ఏమిటి, ఇక్కడ ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించి భూ పరిక్రమణకు సంబంధించిన అంశాలను మెన్షన్ చేశాడు. మరి ఈ యొక్క అంశాలు పెట్టడానికి గల కారణాలు ఏంటి ఫస్ట్ అభ్యర్థికి తెలవాలి. మనకు తెలిసే ముందు నక్సల్ బరి మూవ్మెంట్ అనేది ఎలా స్టార్ట్ అయిందని తెలవాలి ఫస్ట్. అయిన తర్వాత ఆ యొక్క ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఆ ఉద్యమానికి సంబంధించి మరి తెలంగాణలో అలాంటి పరిస్థితులు ఇక్కడ కొనసాగుతున్నాయా అనే అంశాలను బేస్ చేసుకొని వాడి సిలబస్లో ఎందుకు పెట్టాడనే అంశం మనకు క్లారిటీ వస్తుంది. రైట్. నక్సలైట్ ఉద్యమం. ఈ నక్సలైట్ ఉద్యమం అనేది భారతదేశంలో
1967లో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతంలో గల సిలిగిరి అనే ప్రాంతంలో ముఖ్యంగా నక్సల్బరి అనే గ్రామంలో ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది. మరి ఎందుకు ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైందంటే ఇక్కడ జొతేదారులు అనే భూస్వాములు అతిపెద్ద మొత్తంలో ముఖ్యంగా భూములను కలిగి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అనేటువంటి సంతాల్ గిరిజనులను బానిసత్వానికి, వెట్టి చాకిరీ వ్యవస్థకు, కట్టు బానిసత్వానికి గురి చేసేవాళ్ళు. ఈ యొక్క గిట్టుబాటు ధరలు లేక ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ కింద బానిసత్వానికి గురవుతూ ఉన్నటువంటి గిరిజనులకి ముఖ్యంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మొదట్లో 1967లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఆ సమయంలో చారు మజుందర్ డార్జిలింగ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ యొక్క ఉద్యమాన్ని ముఖ్యంగా చారు మజుందర్ నేతృత్వంలో ఈ యొక్క ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఈ యొక్క 1967లోనే మనకు పశ్చిమ బెంగాల్లో సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఈ సాధారణ ఎన్నికలలో ముఖ్యంగా సిపిఎం పార్టీ అయితేంది, అక్కడ ఒక ప్రాంతీయ పార్టీ బంగ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోను ఈ ఉద్యమం ప్రారంభమైన సమయంలోనే ఇక్కడ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలలో మీరు మాకు సపోర్ట్ చేసినట్లయితే, ప్రజలు సపోర్ట్ చేసినట్లయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మన యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల ఎకరాల భూమిని మేము పంచుతామని ఈ యొక్క హామీ ఇవ్వడంతో ఎన్నికలలో ఈ యొక్క పార్టీ ముఖ్యంగా ఏ పార్టీ కూడా సాధారణ మెజార్టీ రాదు కాబట్టి ఈ అజయ్ ముఖర్జీ నేతృత్వంలో ఉన్నటువంటి బంగ కాంగ్రెస్ సిపిఎం పార్టీ నేతృత్వానికి ముఖ్యంగా జ్యోతి బసు నేతృత్వం వహిస్తున్నారు. దానికి ఈ ఇద్దరు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పార్టీ సిపిఎం పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిపిఎం పార్టీ ముఖ్యంగా పాలకపక్షంగా మారిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క పాలకపక్షంగా మారిపోయి 1967లో ప్రారంభమైనటువంటి ఈ నక్సల్బరి ఉద్యమాన్ని అణిచివేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యమానికి ఎవరికి నేతృత్వం వహిస్తారని చెప్పుకున్నాము, చారు మజుందర్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు, కాను సన్యాలు నేతృత్వం వహిస్తున్నారు. వీరి ఇద్దరి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమం అనేది ముఖ్యంగా ఈ యొక్క సిపిఎం పార్టీ అనుసరించుతున్న తీరుడికి వ్యతిరేకంగా వీళ్ళు బయటకు వచ్చి 1967లో బయటకు వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ఏపీసీసీఆర్ని ఏర్పడతారు, ఏఐసీసీఆర్ని ఏర్పరుస్తారు, ఏఐసీసీఆర్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు చేసిన ఏసీసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ నక్సల్బరి సానుభూతిపరమైనటువంటి అందరి వ్యక్తులు కూడా ఈ యొక్క ఉద్యమంలో చేరుతారు, ఏఐసీసీఆర్లో చేరుతారు. చేరిన తర్వాత ముఖ్యంగా లెనిన్ జయంతి రోజున అనగా 1969 ఏప్రిల్ 22న సిపిఎం పార్టీతో మొత్తం మీద విభేదించి వీళ్ళు చారు మజుందర్ అయితేంది, కాను సన్యాలు అయితేంది వారి ఆధ్వర్యంలో సిపిఐ-ఎంఎల్ పార్టీ ఏర్పడుతుంది. మరి ఎందుకు ఏర్పడుతుందంటే ఈ యొక్క సిపిఎం పార్టీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా చారు మజుందర్ ఏంటిదంటే ఇతను చైనా అధ్యక్షుడైనటువంటి మావో సిద్ధాంతాలను ఇతను అనుసరిస్తారు. ముఖ్యంగా ఈ అనుసరించిన సిద్ధాంతాలు ప్రధానంగా ముఖ్యంగా ఈ భూస్వామ్య వర్గాన్ని అంతం చేసి రైతాంగానికి అధికారాన్ని కల్పించాలి, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని తీసుకురావాలనేది ఇతని యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ఉద్యమానికి ప్రేరేపణగా ఇక్కడ ఉద్యమాలు కొనసాగుతాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అటు ఉన్నటువంటి నక్సల్బరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ముఖ్యంగా నక్సల్బరి ప్రేరణతో శ్రీకాకుళం గిరిజన ఉద్యమం ప్రారంభమవుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరంటే తరిమేల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చంద్రపుల్లారెడ్డి, కోల వెంకయ్య వీళ్ళు ఇక్కడ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నక్సల్బరి మూమెంట్ ప్రేరణతో శ్రీకాకుళం గిరిజన ఉద్యమం ప్రారంభమైంది కదా. ఈ శ్రీకాకుళం గిరిజన ఉద్యమానికి పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు ఆ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ యొక్క ఉద్యమం అనేది ముఖ్యంగా తెలంగాణలో రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమము కొనసాగుతున్నది. ఈ కొనసాగుతున్న సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ప్రజలు అయితేంది, మేధావులు అయితేంది, విద్యావేత్తలు అయితేంది, అదేవిధంగా రాజకీయ నాయకులు అయితేంది, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి విద్యార్థులు అయితేంది ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపుగా 1969 మూమెంట్లో దాదాపుగా 360 పైచీలకు మంది ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించారు. ఈ 1969 మూమెంట్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి రాజకీయ నాయకులు అయినటువంటి మర్రి చెన్నారెడ్డి,
అదేవిధంగా మనకు కొండ లక్ష్మణ్ బాపూజీని ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి ఈ యొక్క రాజమండ్రి జిల్లాలో వీళ్ళు బంధించడం జరిగింది. ఇదే సమయంలో ఈ యొక్క ఉద్యమానికి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఏది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఆర్ఈసీ విద్యార్థులు అయితే వరంగల్ చెందినటువంటి ఆర్ఈసీ విద్యార్థులు అయితే ఉస్మానియా చెందిన విద్యార్థులు అయితే వీళ్ళందరినీ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రాణాలు అర్పించినప్పటికీ అనేక ఉద్యమాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం రాదని చాలామంది అభ్యర్థులు అంటే చాలామంది యువకులు అడవుల బాట పడ్డారు. ఏది ఇక్కడున్న వామపక్ష జాలాన్ని తీసుకొని నక్సలైట్ మూవ్మెంట్ ద్వారా మనము సాయుధ పోరాటం కొనసాగించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించవచ్చని కొంతమంది యువకులు అడవి బాట పట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా కొల్లూరు చిరంజీవి లాంటి, నల్ల ఆదిరెడ్డి, అదేవిధంగా మల్లోజుల కోటేశ్వరరావు అయితేంది, మనకు ముప్పాల లక్ష్మణరావు లాంటి ఇలాంటి వ్యక్తులు అడవుల బాట పట్టి ఉద్యమాన్ని ముందుకు కొనసాగించడం జరిగింది. ఇది ఒక అంశము. ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించిన అభ్యర్థులు మనకు మరొక అంశం అర్థం చేసుకోవాలి. 1997 జూన్ 2న మనకు ఒక అంశం బయటకు వచ్చింది. ఏంటిది? పీపుల్స్ వార్ పార్టీ. ఈ పీపుల్స్ వార్ పార్టీ ఈ ఉద్యమంలో అంటే ఉద్యమం వైపు పోయినటువంటి నల్ల ఆదిరెడ్డి అయితేంది, మల్లోజుల కోటేశ్వరరావు అయితేంది, ముప్పాల లక్ష్మణరావు అయితేంది, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో కేంద్ర కమిటీలో పీపుల్స్ వార్ పార్టీలో ముఖ్యంగా రాష్ట్ర కమిటీలో ఈ నిర్ణయించుకొని 1997 జూన్లో పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక ప్రకటన చేస్తుంది. అంటే మద్దతు ప్రకటించిన తొలి రాజకీయ పార్టీగా అంటే తెలంగాణలో తొలి రాజకీయ మా పార్టీకి ఏదైనా ఉందంటే మనకు పీపుల్స్ వారి పార్టీగా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే తెలంగాణ రాదని అడవుల బాట పట్టారో వాళ్ళే లాస్ట్కి 1997 నాటికి ఇక్కడ ఎందుకు సిలబస్లో పెట్టాడనేది ఇలాంటి అంశాలు అర్థం చేసుకోవడానికి వీళ్ళు తెలంగాణ చెందినటువంటి యువత లాస్ట్కి తెలంగాణ కోసమే ఒక ప్రకటన చేయడం జరిగింది. రాధను పోయిన అటువంటి యువకులే 1997లో పీపుల్స్ వార్ పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ప్రకటన చేస్తారు. పీపుల్స్ వార్ పార్టీ తరపున ఈ కొంతవరకు ఈ పీపుల్స్ వార్ పార్టీ అదేవిధంగా మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత కూడా మావోయిస్ట్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఇదొక అంశాన్ని మనం బేస్ చేసుకోవాలి. మరొక అంశం ఏంటంటే 1970 నాటికి ఉత్తర తెలంగాణలో ఈ ఉద్యమాలు ప్రారంభం కావడానికి ప్రధాన కారణాలు ఏంటి అని తెలియాలి. ఫస్ట్ మన తెలంగాణలో ముఖ్యంగా నిజాం రాజ్యంలో 1940 నుండి మనకు 1951 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. మరి ఎందుకు జరిగింది అంటే ఇక్కడ కూడా ముఖ్యంగా ఈ యొక్క ఉద్యమం ప్రధానంగా నిజాం అనుసరించినటువంటి హిందూ వ్యతిరేక కార్యకలాపాలు, నిజాం యొక్క నిరంకుశ పాలన ఒకటైతే, ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు అయితేంది, పెట్టుబడిదారులు అయితేంది, ముఖ్యంగా అధిక మొత్తంలో వ్యవసాయ భూములను ఆక్రమించి ముఖ్యంగా ప్రజల్ని బానిసత్వానికి వెట్టి సాకిరికి గురి చేసేవాళ్ళు అన్నట్టు. ఇదొక అంశం. ఈ యొక్క ఉద్యమం 1940లో ముఖ్యంగా హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 1940 నుండి 1950 వరకు జరిగింది. ముఖ్యంగా ఈ ఉద్యమం ద్వారా ప్రజలు ఆయుధాలు చేపట్టి ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, భూస్వాములకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. ఎంతో కొంత భూస్వాముల నుంచి ప్రజల భూములను ఆక్రమించుకొని వ్యవసాయాన్ని చేసుకున్నారు. ఎప్పుడైతే 1951లో రష్యా సూచన మేరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది విరమించడం జరిగిందన్నట్టు. విరమించిన తర్వాత భూస్వాములు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఆ భూములను ఆక్రమించుకోవడం జరిగింది. ఎంతో కొంత మేరకు ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్ల భూస్వామ్య వ్యవస్థ కొంతవరకు భయపడిందని చెప్పుకోవచ్చును. అదేవిధంగా 1948లో నిజాం యొక్క పాలన అంతమొందించి ముఖ్యంగా హైదరాబాద్ అనేది భారత యూనియన్లో విలీనమైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ముఖ్యంగా ఉద్యమాన్ని చేపట్టారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎంతో కొంత మేరకు ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, దాని చుట్టూ ఉన్నటువంటి ఖమ్మం అయితేంది, ఈ వరంగల్ ఆనుకున్నటువంటి కరీంనగర్ ఉన్న ప్రాంతాలు కొంత మేరకు ఇక్కడ ఉన్నటువంటి వెట్టి చాకిరి వ్యవస్థకు, ముఖ్యంగా భూస్వాముల దౌర్జన్యాలకు ఎంతో కొంత ఇక్కడ తిరుగుబాటు జరిగింది. ఇక్కడ కొంత మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ 1970 నుండి మనకు 1978, 1980 వరకు జగిత్యాల ముఖ్యంగా, సిరిసిల్లాల ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వెట్టి చాకిరి వ్యవస్థ విపరీతంగా ఉండేది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములకు ముఖ్యంగా దొరలకి విపరీతమైన వ్యవసాయ భూములు ఉండేది. ముఖ్యంగా ఆ కాలంలో 1970-80 మధ్యలో కాలంలో కూడా ముఖ్యంగా దళితులను అయితేంది,
ఎస్సీ ఎస్టీలను అయితేంది, బీసీ వర్గానికి చెందినటువంటి ముఖ్యంగా వ్యవసాయ కూలీలను అయితేంది విపరీతంగా దోపిడీ చేసేవాళ్ళు ఆనాటి భూస్వాములు, దొరలు. ముఖ్యంగా చూసుకుంటే ఒక ఉదాహరణ చూసుకుంటే మద్దనూరు భూస్వామి, జగిత్యాల తాలూకా మద్దనూరు గ్రామం భూస్వామికి దాదాపుగా రాజేశ్వరరావు దాదాపుగా అతను 600 ఎకరాల ప్రభుత్వ భూమిని సొంతంగా 500 ఎకరాలు దాదాపుగా ఒక 26 లక్షల ప్రజల నుండి దండుగల నుంచి వసూలు చేసిన అతను అమౌంట్ని కలిగి ఉన్నాడు అన్నట్టు. ఇతను ముఖ్యంగా అక్కడున్న ప్రజలపై విపరీతమైనటువంటి దోపిడీకి గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో 1978లో జూన్లో వీళ్ళు ఈ యొక్క భూస్వామికి వ్యతిరేకంగా ఒక సమ్మెను నిర్వహించారు. ఎవరు? పాలేర్లు, రైతు కూలి సంఘాలు. ఇట్లా ఇలా ఇలా అనేది ఒక ఉద్యమం కొనసాగింది. ఏది? వెట్టి చాకరీ వ్యవస్థకు వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగింది అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా కొనసాగిన ఉద్యమమే 1978 సెప్టెంబర్ 9వ తారీఖున జగిత్యాల జైత్రయాత్ర పేరుతోటి రైతు కూలీ సంఘాలు అతిపెద్ద మొత్తంలో ఒక సభను నిర్వహించారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద గొప్ప సభగా అదేవిధంగా ఈ యొక్క జైత్రయాత్ర అంటే ర్యాలీగా, అతిపెద్ద ర్యాలీగా దీన్ని పేర్కొనవచ్చు. దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లా అయితేంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయితేంది, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి దాదాపుగా 150 నుండి 180 గ్రామాల నుంచి దాదాపు 35,000 మంది జనం సమీకరించబడి ఈ యొక్క జగిత్యాల జైత్రయాత్ర సభకి జనం తరలి రావడం జరిగింది. ఈ యొక్క జగిత్యాల జైత్రయాత్ర సభ అనేది ముఖ్యంగా దున్నేవాడికే భూమి చెందాలి, భూస్వామ్య వ్యవస్థ నిర్మూలించబడాలి, భూస్వాముల పోలీసుల దౌర్జన్యం నశించాలి, నక్సల్బరి శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాట ఉద్యమాలు వర్ధిల్లాలి, అదేవిధంగా తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించబడుతుందని, అదేవిధంగా పోలీసు క్యాంపులు ఎత్తివేయాలని, అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం నశించాలని అనేక నినాదాలతోటి వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలని అనేక నినాదాలతోటి ఈ యొక్క జగిత్యాల జైత్రయాత్ర సభ అనేది విజయవంతం కావడం జరిగింది. ఈ విజయవంతమైనటువంటి సభ ద్వారా ప్రజలు చైతన్యం చెంది ముఖ్యంగా భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళు ముఖ్యంగా సాంఘిక బహిష్కరణ అనే ఒక ఆయుధాన్ని వినియోగించడం జరిగింది. సాంఘిక బహిష్కరణ అనేది ఏంటంటే ముఖ్యంగా భూస్వాముల ఇళ్లలో ఎవరు పని చేయకూడదు, ముఖ్యంగా వాళ్ళ ఇంటి దగ్గర ఏ పని చేయకూడదు, అదే విధంగా వాళ్ళ వ్యవసాయ పన్ను కూడా పోకూడదు అనే ఒక సాంఘిక బహిష్కరణ ఆయుధాన్ని వినియోగించి ముఖ్యంగా తెలంగాణలో జరిగిన జగిత్యాల జైత్రయాత్ర సభ విజయవంతం కావడంతో భూస్వాములు ముఖ్యంగా పట్టణాల బాట పట్టారు. ఇది ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు మరి ఈ అంశాన్ని పెట్టాడంటే ఆనాటి పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పుకోవడానికి పరిస్థితులు పెట్టాడు. అదేవిధంగా మరి సిలబస్లో మరి ఆదివాసులకు సంబంధించినటువంటి భూపరిక్రమణ అనే అంశాన్ని ఎందుకు పెట్టాడు అనే అంశాన్ని కూడా తెలియాలి మనకు. శ్రీకాకుళ గిరిజన ఉద్యమం ప్రధానంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చేపట్టిన గిరిజనుల హక్కుల కోసం ముఖ్యంగా పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు ఇట్లాంటి వ్యక్తులు, ముఖ్యంగా పాణిగ్రహ సుబ్బారావు ఇట్లాంటి వ్యక్తులు ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ముఖ్యంగా గిరిజన హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. ఈ శ్రీకాకుళ గిరిజన ఉద్యమం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రభావము, ఇక్కడ కొనసాగుతున్నటువంటి నక్సల్బరీ మూమెంట్ ఉద్యమం ప్రభావం, దేశంలో నక్సల్బరీ మూమెంట్ ఉద్యమం ఫలితంగా భారతదేశంలో ముఖ్యంగా భూ సంస్కరణ రావడం జరిగింది. భూ సంస్కరణలతో పాటుగా 1/70 యాక్ట్ మనకి ఇక్కడ రావడం జరిగింది. 1/70 యాక్ట్ అనేది 5వ షెడ్యూల్కి సంబంధించి ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా ఆదివాసీ భూములపై ఎవరు కూడా కూడా అది ముఖ్యంగా మళ్ళీ ఆదివాసులకు చెందుతుందని ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. అనేక ఉద్యమాల ఫలితంగా 1/70 యాక్ట్ అనేది వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క 1/70 యాక్టు మనకు తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మము ఈ జిల్లాలలో మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించి ప్రత్యేక చట్టాలు తీసుకురావడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన భూములు ఎవరైనా కొన్నా కూడా మళ్ళీ ఆదివాసులకు చెందేటట్టు ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది అన్నట్టు గిరిజనేతరులు కొంటే. ఇలాంటి చట్టాలను తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులను ముఖ్యంగా భూస్వాములు అయితేంది, ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెత్తందారులు అయితేంది ఆ ప్రాంతాలను ఆక్రమించుకొని ముఖ్యంగా ఉదాహరణకి ఎక్కడైతే ఉదాహరణకి మనకు లక్నవరం చెరువు ఉంది. ఈ లక్నవరం చెరువు పరిధిలో ముఖ్యంగా గోవిందరావుపేట మండలం అనేది ఉంటుంది. ఆ గోవిందరావుపేట మండలంలో చౌదరీస్ ఎక్కువగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించి
అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు, ముఖ్యంగా గిరిజనేతలకు సంబంధించిన భూములను తక్కువ ధరలకు కొని ఈనాడు ఆక్రమించారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇలా అనేక ప్రాంతాల్లో నిజామాబాదు, ఆదిలాబాదు, నిర్మల్, వరంగల్ ఇట్లా ఎక్కడైతే చెరువులు పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా ఆంధ్ర పెత్తందారులు, భూస్వాములు ఆక్రమించుకొని ఈ యొక్క ముఖ్యంగా గిరిజనుల దోపిడీకి గురి చేసేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే అనేక ఉద్యమాల ఫలితంగా 1/70 యాక్ట్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చును. అదేవిధంగా వెట్టి చాకిరీ వ్యవస్థ రద్దు కోసం 1976లో కూడా ఆ చట్టం వచ్చింది. అంతేకాకుండా ముఖ్యంగా భూ సంస్కరణ అమలు చేశారు. ఎందుకంటే ఆనాటి ఉద్యమం అనేది చాలా విపరీతంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు అడవుల బాట పట్టద్దని ముఖ్యంగా ఆనాటి ప్రధాని పివి నరసింహారావు ముఖ్యంగా భూ సంస్కరణలు చేపట్టి భూ పంపిణీ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ కాలంలో ఎక్కువగా ముఖ్యంగా తీసుకుంటే ఫారెస్టు అధికారుల దౌర్జన్యాలు, దోపిడీ ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా గిరిజనులపై ఆధిపత్యం ఎక్కువ ఉండేది. అందుచేత కూడా ఈ చట్టాలలో ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించి కొన్ని అంశాలను చేర్చడం జరిగింది అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ అంశాలను బేస్ చేసుకునేవాడు తెలంగాణ సమాజం ఆనాడు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎందుకు అడవుల బాట పట్టారు, ముఖ్యంగా ఈ చట్టాలు రావడానికి ప్రధాన కారణం ఏమిటి, అదేవిధంగా జగిత్యాల జైత్రయాత్ర తీసుకొచ్చిన చైతన్యం ఎలా ఉంది ప్రజల్లో అని తెలుసుకోవడానికే ఆ యొక్క స్ఫూర్తినే, జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తినే ఒకప్పుడు రైతు కూలీ సంఘాలు నిర్వహించిన ఆ ఉద్యమే తర్వాత అది రైతు కూలీ సంఘాలుగా, తర్వాత పీపుల్స్ వార్ పార్టీగా, ఆ తర్వాత మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిందనే విషయాన్ని అభ్యర్థి అర్థం చేసుకోవాలి. ఇలా అంశాలను పెట్టి ముఖ్యంగా అభ్యర్థులలో ఆనాటి జరిగిన అన్యాయాలపైన ముఖ్యంగా తెలుసుకోవడానికి సిలబస్లో పెట్టారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మరి మనం ఇప్పుడు సిలబస్లోకి వెళ్దాం. నక్సలైట్ ఉద్యమం. ఈ నక్సలైట్ ఉద్యమం ఎలా ప్రారంభమైంది, ఈ ఉద్యమంపై ప్రముఖుల నినాదాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క ఉద్యమానికి ఫస్ట్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి భావజాలం ఏమిటి, అదేవిధంగా మన భారతదేశంలో దాని యొక్క భావజాలం ఎలా ప్రారంభమైంది, అదేవిధంగా తెలంగాణలో దాని భావజాలం ఎలా ప్రారంభమైంది, ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ చాలా అంశాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనము నక్సల్బరీ మూమెంట్ పైన ఆ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, దాని నినాదాలు ఏమిటి, దీనిపైన ప్రజెంట్ గవర్నమెంట్ అనుసరిస్తున్న వాక్యాలు ఏమిటి చూద్దాం. ఫస్ట్ నక్సల్బరీ ఉద్యమం. ఈ నక్సల్బరీ ఉద్యమం అనేది ముఖ్యంగా రైతాంగ తిరుగుబాటు ఉద్యమం అని చెప్పుకోవచ్చును. ఇది 1967లో ప్రారంభమైన ఇది ముఖ్యంగా రైతాంగ తిరుగుబాటు ఉద్యమంగానే మనం పరిగణించాలి. ఈ రైతాంగ తిరుగుబాటు ఉద్యమం అనేది దాదాపుగా కొంతకాలం తర్వాత ఇది తీవ్రవాదానికి, వామపక్ష తీవ్రవాదానికి గురైందని చాలా బలమైన అభిప్రాయాలు అయితే ఉన్నాయి. నక్సల్బరీ రైతాంగ ఉద్యమం అనేది భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే నినాదాలతో తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించుకుందనే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ఉద్యమం ముఖ్యంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. భూమి అంటే ఆనాటి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా భూస్వాముల ఆధిపత్యంలో ఉన్నటువంటి భూమిని ప్రజలకు పంచిపెట్టాలనేది వీరి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతో తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వహించుకునేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దున్నేవాడికే భూమి ప్రాతిపాదికగా వ్యవసాయ విప్లవం ఇరుసుగా సాగే నూతన ప్రజాస్వామిక విప్లవం తన సైద్ధాంతిక దృక్పథంగా ప్రకటించుకుందనే విషయాన్ని కూడా అభ్యర్థి అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా నక్సల్బరీ మూమెంట్ అనేది దున్నేవాడికి భూమి చెందాలని, ముఖ్యంగా వ్యవసాయ విప్లవం ఇరుసుగా సాగే నూతన ప్రజాస్వామికం అంటే రైతు కూలీ సంఘం రైతులకి ముఖ్యంగా ఈ భూమిని పంచిపెట్టడం ద్వారా, ఎన్నికల ద్వారా రైతుల్ని నూతన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచాలనేది ఈ యొక్క నక్సల్బరీ మూమెంట్ యొక్క సిద్ధాంతికంగా ప్రకటించుకోవడం జరిగింది. 1967లో ప్రారంభమైన నక్సల్బరీ ఉద్యమం అనేది భారతదేశంలో సాయుధ రైతంగా విప్లవం కోసం ప్రారంభమయ్యి తర్వాత కాలంలో అది భారతదేశంలో ఒక అతివాద తిరుగుబాటుగా మారిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో వామపక్ష తీవ్రవాద ఆవిర్భావానికి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజానికి కారణమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్లో ఇది భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే నినాదాలతో ప్రారంభమైన ఈ ఉద్యమం అనేది చివరిగా ఇది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంగా ప్రారంభమైందనేది ప్రజల అభిప్రాయాన్ని తెలియజేశారు. నక్సల్బరీ ఉద్యమం అనేది ప్రారంభంలో సామాజిక అన్యాయంపై గలమెత్తిన చారిత్రాత్మక తిరుగుబాటుగా గుర్తింపు పొందిన కాలక్రమేణా ఒక హింసాత్మకంగా మారి తన ఆవశ్యకతను కోల్పోయిందనే అభిప్రాయాన్ని కూడా బలంగా వినిపిస్తున్నాయి. నక్సల్బరీ ఉద్యమానికి సిద్ధాంతపరమైన పునాదిని అందించిన చారు మజుందర్ తన గ్రంథమైనటువంటి 8 చారిత్రక పత్రాలు
దీన్నే హిస్టోరిక్ హెడ్ డాక్యుమెంట్స్ అనే పుస్తకంలో ముఖ్యంగా తన యొక్క సిద్ధాంతాన్ని, ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమంపై తన సిద్ధాంతాన్ని ప్రధానంగా ఏమన్నాడంటే వర్గశత్రు నిర్మూలన. వర్గశత్రు నిర్మూలన అంటే భూస్వామ్య వ్యవస్థని అంతం చేసి, ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థను అంతం చేసి రైతాంగానికి అధికారం కల్పించి దేశంలో ముఖ్యంగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని తీసుకురావాలనేది అతని యొక్క ప్రధాన నినాదం. ఇతను అంతేకాకుండా మావోయిస్టు చైనాలో మావో అనుసరించిన విప్లవ పోరాట పంథాను ఇతని యొక్క ప్రధాన నినాదంగా ఈ యొక్క తను రచించినటువంటి 8 చారిత్రక పత్రాలు ది హిస్టోరిక్ ఎయిట్ డాక్యుమెంట్స్ అనే గ్రంథంలో ఈ యొక్క ఉద్యమం గురించి ఇతను పేర్కొనడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో నక్సలైట్ ఉద్యమానికి పనిచేసినటువంటి కాని సైన్యాలు ఏమంటాడంటే భూమిపై పేదలకు హక్కు లేకపోవడమే నక్సలైట్ ఉద్యమానికి ప్రధాన కారణమని పేర్కొంటాడు ఇతను. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతానికి ఐపీఎస్గా పనిచేసినటువంటి ఎన్ఎస్జి మాజీ చీఫ్ అయినటువంటి సుదీప్ లక్తకియా ఏమంటాడంటే దాదాపు 5 దశాబ్దాల క్రితం ప్రారంభమైన నక్సల్ బరిలో ప్రారంభమైన ఈ ఉద్యమము చారిత్రాత్మక అయినప్పటికీ ప్రస్తుత కాలంలో ఇది హింసాత్మకతను ప్రదర్శించడం వల్ల తన ఆవశ్యకతను కోల్పోయిందని ఇతను సుదీప్ లక్తకియా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏమంటాడంటే భారతదేశానికి నక్సలిజం అనేది భారతదేశానికి అతిపెద్ద అంతర్గత సవాలుగా ఉందని పేర్కొంటాడు. ప్రజెంట్ బీజేపీ వైఖరి ఏమంటుందంటే మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏమంటుందంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీని గురించి ఏదైనా ఇలాంటి టెర్రరిజం గురించి నక్సలిజం గురించి వాళ్ళే ప్రకటిస్తారు కాబట్టి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏమంటుందంటే భారతదేశానికి నక్సలిజాన్ని ఒక తీవ్రమైన సమస్యగా పరిగణిస్తూ ఈ యొక్క దీనిని నక్సలిజాన్ని ఏమంటుందంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంగా పేర్కొంటుంది. అంతేకాకుండా ఈ యొక్క భారతదేశంలో ముఖ్యంగా నక్సల్ రహిత భారతవనిగా లక్ష్యంగా పెట్టుకొని ఈనాటి ప్రజెంట్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆపరేషన్ చేపడుతుంది. ఇందులో భాగంగా చాలామంది రీసెంట్గా బూటకప్పు ఎన్కౌంటర్లో మరణించడం జరుగుతుంది. అదేవిధంగా ఇడ్మా లాంటి వ్యక్తి అయితుంది. అదేవిధంగా దీనికోసం 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో ముఖ్యంగా నక్సల్ రహిత భారతదేశంగా అవతరించడానికి బీజేపీ యొక్క చర్యను చేపట్టిందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యంగా నక్సల్ బరి అంటే నక్సలైట్ల నిర్మూలన భాగంగా 2010లో ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే ఒక కార్యక్రమం చేపట్టింది. మరి ఎందుకు ఈ యొక్క నక్సల్ బరి మూమెంట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఒక హింసాత్మక చర్యగా పాల్పడిందంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేవి అలా మారిపోయినాయి. మనది భారత గణతంత్ర దేశం. మన దేశానికి ఇలాంటి నిర్ణయాలు అనేది ఒక అతిపెద్ద సవాలుగానే చెప్పుకోవచ్చు. అందుచేతనే ఈనాటి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా మనది గణతంత్ర దేశం, ప్రజాస్వామ్య గల దేశం కాబట్టి ఇలాంటి భావజాలాలు ఉంటే అది ఎప్పటికీ ఏదో రకంగా అంటే చెడుకు దారిస్తున్న ఉద్దేశంతో గవర్నమెంట్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ ముఖ్యంగా నక్సలైట్ మూమెంట్ అంటే ఉద్యమం వల్ల అనేక చట్టాలు, ప్రజలలో మార్పులు అనే అధ్యాయాన్ని మనం గమనించుకోవచ్చు. ఒకటి ముఖ్యంగా తీసుకుంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా మనకు తెలంగాణలో అయితే భారతదేశంలో అయితే భూ సంస్కరణలు అమలు కావడం ఒకటి, మరొకటి వెట్టి చాకిరీ వ్యవస్థ రద్దు కావడం ఒకటి, ముఖ్యంగా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం నశించడం ఒకటి. అంతేకాకుండా వీళ్ళు ముఖ్యంగా అంటే ఈ యొక్క ఉద్యమాల ఫలితంగా గిరిజనుల కోసము గిరిజన కార్పొరేషన్లు రావడం అదొకటి. అనేక సమస్యలను ముఖ్యంగా ఎన్నో కోకొల్లలుగా ఉన్న సమస్యలను ప్రజా కోర్టుల ద్వారా నక్సల్స్ ముఖ్యంగా పీపుల్స్ వార్ పార్టీ అయితేంది, మావోయిస్ట్ పార్టీ అయితేంది, భూస్వాములు అనుసరిస్తున్న విధానాలు, గ్రామాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎటైతే నిజం ఉంటుందో ముఖ్యంగా ఆ నిజం వైపే పీపుల్స్ వార్ పార్టీ నిలబడి ముఖ్యంగా అనేక సమస్యలు పరిష్కరించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరి ఆధ్వర్యంలో పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో ఒక నూతన పంథాలను తీసుకుని వచ్చింది. అక్కడక్కడ చెక్ డ్యామ్ నిర్మించడం, పేల్చడమే కాకుండా ఒక్కొక్కసారి పాఠశాలను కూడా నిర్మించింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలను ఎంచుకొని వీళ్ళు ప్రాంతాల్లో డెవలప్మెంట్ కూడా చేశారనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కోణంలోనే దీనికి సంబంధించి సిలబస్లో పెట్టడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం నక్సలైట్ మూవ్మెంట్కి సంబంధించి ఈ ఉద్యమం ప్రారంభం కావడానికి అంతర్జాతీయంగా కమ్యూనిజం ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, భారతదేశంలో కమ్యూనిజం పార్టీ స్థాపన ఎలా జరిగింది, అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉంది,
అదేవిధంగా భారతదేశంలో ఎలా స్టార్ట్ అయింది, తర్వాత తెలంగాణలో ఎలా స్టార్ట్ అయింది అనే అంశాలు చూద్దాం.